దెందులూరు నియోజకవర్గం శ్రీ రామవరం గ్రామంలో సెప్టెంబర్ 2వ తేదీ నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ముగించుకుని తిరిగి ఏలూరు వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామారెడ్డి నానిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో బుధవారం నాడు పరామర్శించారు. జరిగిన దాడికి సంబంధించిన వివరాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు పెడుతున్న తప్పుడు ఫిర్యాదులపై వైసీపీ పార్టీతో పాటు లీగల్ సెల్ అండగా ఉంటుందని, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వటం జరిగింది. మీకోసం చేస్తా ఉన్నా అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నారమ్మా. ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా యుద్ధంలో ఉండం. అవునన్నా, నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి పార్టిసిపేట్ చేసి రిటర్న్ వస్తుంటే దారి కాచి ఆపి కార్ అంతా డ్యామేజ్ చేసి కొట్టారు. చూసిన పేపర్లో చదివిన అదే అన్న, హాస్పిటల్ పోయినా కూడా అటాక్ చేసినాను. అవునన్నా, ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అన్న ఎలా అడ్మిట్ చేసుకుంటారో అంటే బయటికి తీసుకెళ్ళి చంపేస్తాం అని చెప్పి ప్రభాకర్ ఒక 200 మందిని మళ్ళీ హాస్పిటల్ మీద పంపించాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే విజయవాడ వచ్చి అడ్మిట్ అయ్యింది. కేసు ఫైల్ చేసినారు కదా, అంటే మనం కంప్లైంట్ ఇచ్చామన్నా, ఇంకా మన ఏం కేసు ఫైల్ చేయలేదన్నా. వాళ్ళు కూడా మన మీద ఒక తప్పుడు కంప్లైంట్, మనం అటాక్ చేసామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రభాకర్ నా మీద మళ్ళీ 307 కట్టమని చెప్పి ప్రజలు తీసుకొస్తాడు అన్న ఎస్పీ గారు. శ్రీరామ్కి నేను చెప్తాను. అదే శ్రీరామ్కి చెప్తాను, సుధాకర్ రెడ్డి శ్రీరామ్కి చెప్తాను. ఓకే అన్న, ఓకే, తప్పకుండా థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే 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 అన్న, ఓకే థ్యాంక్ యూ. ఒకసారి శ్రీరామ్